శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. కొండపల్లి, రాంపురం, మరువపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 1,20,00,000 రూపాయలతో 40,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను ప్రారంభించారు. కొండపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పొలం పిలిచింది కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి బాటలో ఓ పక్క పోలవరం పనులు జరుగుతున్నాయి, ఓ పక్క అమరావతి పనులు జరుగుతున్నాయి. ఈ రోజు మా నియోజకవర్గంలో ఒక్కొక్కరి ఓవర్ హెడ్ ట్యాంక్ 40,000 లీటర్లతో 30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశాం. మరి పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 140 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఈ ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేయించాం. అందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. 4,000 పెన్షన్ 1వ తారీఖు అందజేస్తున్నాం. అదే విధంగా దీపం 2 కింద సిలిండర్, ఉచిత సిలిండర్లు ఇచ్చాం. కొత్త రేషన్ కార్డు, అదే విధంగా కొత్త ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి మన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మన డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకు, మన సత్యసాయి జిల్లాకు కూడా వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది.